అలాంటి సంధ్య నన్ను హేట్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ప్రేమంటే ఏంటో నాకు తెలియదు తాతయ్య, కానీ సంధ్య నాకు కావాలనిపిస్తుంది. తను నా పక్కనుంటే ఏదైనా సాధించగలననిపిస్తుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు తాతయ్య. నీ ప్రేమ అర్థమయ్యేలా చేయరా. కావలసిన వాడితో సమస్య రాగానే బాధపడుతూ కూర్చోవడమో దూరంగా ఉండటమో చేస్తే ఆ సమస్య పరిష్కారం కాదురా. ఇది తెలుసుకోలేకే నేను మీ నాన్నకి దూరమయ్యానని బాధపడ్డానే కాని దగ్గర అవటానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. చివరికి మీ అమ్మను కూడా ఇండియాకి రమ్మని ఒక్కసారి అడిగాను. ఆమె రాలేనంటే వదిలేశాను. అదే 4-5 సార్లు ప్రయత్నించుంటే అమ్మైనా నాన్నైనా ఖచ్చితంగా వచ్చుండేవాళ్లే కదా. మన అహం కంటే అవతల వాళ్లే మనకు ముఖ్యమైన అర్థమయ్యేటట్టు చేస్తే ఎవళ్లు మాత్రం వద్దనుకుంటారా. నేను చేసిన పొరపాటు నువ్వు చేయకపోదు. నీ గతాన్ని చూసే కదా ద్వేషిస్తుంది. ప్రస్తుతం నువ్వేమిటో తెలిసేలా చెయ్యి. నువ్వు మారావని తెలిస్తే తప్పకుండా ఇష్టపడుతుంది. పరిస్థితులు ఊహించి ఇది చెబుదామనే వచ్చాను.